श्रीमात्रे नमः। गजाननं भूतगणाधिसेवितं कपित्थजम्बूफलसारभक्षणम् उमासुतमोक्षविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणे नमोस्तुते। हरि ओं। ముందుగా మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి సకల దేవతా స్వరూపిణి త్రిశక్త్యాత్మిక త్రివర్ణాత్మిక మహాశక్తి స్వరూపిణి అయినటువంటి శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారి దివ్య చరణములకు నమస్కరించి ఈనాడు అమ్మవారి యొక్క సన్నిధానంలో చైత్రమాసంలో వచ్చేటువంటి అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారి సన్నిధిలో ప్రతి మాసంలో జరిపించేటువంటి పూర్ణిమ అమావాస్య ఈ రెండు పర్వలలో జరిపించేటువంటి చండీ హవన మహోత్సవం ఆరంభం చేసుకోబోతూ ఉన్నాం. సమస్తమైనటువంటి సృష్టికి కూడా శక్తి ఆధారమై ఉంది. సర్వం శక్తిమయం జగత్ అని పెద్దల మాట, మహర్షుల యొక్క మాట. ఆ విధంగా మనందరం కూడా ఏ పని చేయాలన్నా, దేనిని మనం సంకల్పించాలన్నా కూడా ఆ శక్తి యొక్క అనుగ్రహం ఉంటే తప్ప మనమేమీ చేయలేము. అలాంటి ఆదిశక్తి స్వరూపుడైనటువంటి అమ్మవారు ప్రతి గ్రామాన కూడా గ్రామశక్తి అనేటువంటి పేరుతో, గ్రామదేవత అనే పేరుతో వెలసి ఉంటూ ఉంటారు. అలాంటిది మన భీమవరంలో పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, అన్ని రాష్ట్రాలకు అలాగనే భారతదేశానికి, అన్ని దేశాలకు కూడా గట్టిగా మాట్లాడితే ఇతర దేశాల్లో కూడా అమ్మవారి భక్తులు ఉన్నారు. కనుక అలాంటి అమ్మవారి సంస్థానంలో ప్రతి నెలలోనూ కూడా పూర్ణిమ అమావాస్య రెండు పర్వదినాల్లో అమ్మవారికి ప్రీతైనటువంటి చండీ హవనం మనం చేసుకుంటూ ఉన్నాం. దాదాపుగా 20 ఏళ్ళుగా ఎందరో భక్తులు దీంట్లో పాల్గొనడం, వారి వారి అభీష్టాలను తీర్చుకోవడం, అమ్మవారిని మొక్కుకోవడం, అలాగనే భక్తితో శ్రద్ధతో కొలవడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అలాంటిది అమ్మవారి యొక్క సంస్థానం సర్వతోముఖాభివృద్ధిగా ప్రతి సంవత్సరం కూడా జరిపించేటువంటి వార్షిక ఉత్సవాలు కావచ్చు, లేక మాసోత్సవ, పక్షోత్సవ, అయనోత్సవ, సంక్రమణోత్సవ అంటూ ఉత్సవ పరంపర చెప్పింది ఆగమశాస్త్రం. మన దేవాలయం, అమ్మవారి దేవాలయం వైదిక స్మార్త ఆగమం ద్వారా నడుస్తోంది. ఆగమాలు చాలా ఉన్నవి. అయితే అమ్మవారి యొక్క స్వరూపం బాలా త్రిపుర సుందరి గౌరీదేవి కాబట్టి, అదే కాకుండా అమ్మవారు మహాలక్ష్మిగా, మహాసరస్వతిగా, మహాకాళిగా, త్రిశక్తి స్వరూపిణిగా మనం అనుకుంటున్నాం. కాబట్టి అలాంటి అమ్మవార్లకి పరమ పవిత్రమైనటువంటి అర్చనాదులన్నీ కూడా వైదిక స్మార్తాగమం ప్రకారంగా జరుగుతూ ఉంటాయి. నిత్య కైంకర్యాలు అవన్నీ జరిపిస్తూ ఉంటారు అర్చక స్వాముల బృందం. అట్లాగనే వేద పారాయణలు, అలాగనే చండీ హోమాలు, చండీ పారాయణలు, ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసోత్సవాలు, అలాగనే మనందరికీ ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి శరన్నవరాత్రి పర్వదినాలు, అలాగనే సంక్రాంతి సంబరాలు 4 రోజుల పాటు జరిపించేటువంటి ఆధ్యాత్మికంగాను అలాగనే సాంస్కృతికంగాను కూడా ఎన్నో విశిష్టమైనటువంటి కార్యక్రమాలు జరిపించుకుంటూ ఉన్నాం. అమ్మవారి యొక్క అనుగ్రహం ఎక్కడెక్కడి నుంచో వచ్చి అందరూ పొందుతూ ఉంటారు. కాబట్టి పూర్వం నుంచి కూడా ఇక్కడ అర్చక స్వామిగా పనిచేసేటువంటి బ్రహ్మశ్రీ వేదమూర్తులు మద్దిరాల రామలింగేశ్వర శర్మ గారు
వారు ఎంతో విశేషమైనటువంటి కృషి చేసి అమ్మవారి యొక్క దేవాలయాన్ని సర్వతోముఖాభివృద్ధిగా నడిపిస్తూ నిత్య కైంకర్యాలు జరిపిస్తూ వైదిక స్మార్తాగమం ప్రకారంగా ఎంతో విశిష్టంగా అమ్మవారిని సేవించి ఆనాటి నుంచి కూడా ఈవేళ వరకు పరంపరను కొనసాగించే విధంగా వారి కుమారుల్ని అలాగనే వారి అనుయాయులందరినీ ఇందులో ప్రధాన అంశంగా ఉంటూ ఇప్పటికి కూడా వారి కుమారులు మల్లికార్జున శర్మ గారు బ్రహ్మశ్రీ ప్రధానార్చకులుగా వ్యవహరిస్తూ వారి సోదరులు వారి బృందం ఆగమోక్తమైనటువంటి సేవా కార్యక్రమాలు జరిపిస్తూ నిత్య త్రికాలములందు కూడా అమ్మవారిని సేవిస్తూ అలాగనే ఉత్సవ పరంపరను అందరినీ కూడా ఎంతో చక్కగా శ్రద్ధాశక్తులతో భక్తులకి అమ్మవారి అనుగ్రహం అందించే విధంగా జరిపిస్తూ ఉన్నారు. అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మనము తప్పకుండా ప్రతిరోజు దాదాపుగా ఈ పట్టణమే కాదు, ఈ జిల్లాయే కాదు, ఈ రాష్ట్రంలోనే కాదు, దేశ విదేశాల్లో కూడా అమ్మవారి యొక్క భక్తులు ఉన్నారు. అమ్మవారి పఠం అందరిలో ఉంటుంది, అందరి హృదయాల్లో ఉంటుంది. ఎందుకంటే దేవతా గణంలో ఆ దేవతా శక్తిని మాతృస్వరూపిడిగా కనుక మనం ఉపాసన చేస్తే అది చాలా తొందరగా అనుగ్రహాన్ని ఇస్తుందని చెప్పారు. అంటే తల్లిగా, అంటే పురాణ గ్రంథాల్లో తండ్రిగాను, సోదరుడుగాను, మిత్రుడుగాను, సఖా చేసిన వాడు ఉన్నారు సేవలు. కానీ అమ్మవారిని మాతృస్వరూపుడిగా తల్లిగా భావన చేసి కనుక సేవిస్తే తొందరగా అనుగ్రహాన్ని ఇస్తుంది అని చెప్పారు. అట్లా తీసుకుంటే మనం గ్రామదేవత ప్రతి గ్రామానికి ఉంటారని మనం చెప్పుకున్నాం. మన భీమవరం జిల్లాలోనే గొప్ప పేరెన్నికగన్నటువంటి దేవాలయం. అలాంటి దేవాలయంలో ఎన్నో విశేషమైనటువంటి వైదిక కార్యక్రమాలను భక్తుల కోసం, అలాగనే భక్తులకి ఉండేటువంటి అభీష్ట సిద్ధి కోసం జరిపిస్తూ ఉన్నారు. వాటిలో భాగంగా దాదాపు 20 ఏళ్ళు అవుతోంది. ఆనాడు ఉండేటువంటి విధి విధానాలను దృష్టిలో పెట్టుకుని ఇవాటికి కూడా కొనసాగేట్టుగా ఆనాటి ప్రధానార్చకులైనటువంటి బ్రహ్మశ్రీ మధ్యరాల మల్లికార్జున శర్మ గారి యొక్క తండ్రి గారు రామలింగేశ్వర శర్మ గారు, అలాగనే ఆనాటి కార్యనిర్వహణాధికారులు, అలాగే కమిటీ సభ్యులు, ఊళ్ళో ఉండేటువంటి పెద్దలు వారి యొక్క సలహా సంప్రదింపుతోటి భక్తుల సౌకర్యం కొరకు, భక్తుల యొక్క అభీష్ట సిద్ధి కొరకు నిర్ణయించి జరిపించేటువంటి వైదిక కార్యక్రమాల్లో చండీ హోమం ఒకటి. చండీ పరదేవత సకల దేవతా స్వరూపిణి. సకల దేవతా స్వరూపిణి అంటే అన్ని దేవతలు అమ్మవారిలోనే ఉన్నారు. విష్ణు సహస్రం పుస్తకం మీద మనం చూస్తే అందరు దేవతలు విష్ణుమూర్తి ఎందే ఉన్నారనేటువంటి పటం మనకు కనిపిస్తుంది. అలాగే ఇక్కడ శక్తి రూపంలోకి మనం వస్తే అమ్మవారిని చండీ పరదేవతగా, దుర్గా అమ్మవారిగా ఉపాసన చేసేటువంటి విధానం బ్రహ్మాండ పురాణం కావచ్చు, మార్కండేయ పురాణం కావచ్చు, ఇట్లాంటి వ్యాస మహర్షి చేత ప్రణీతం చేయబడినటువంటి అనేక పౌరాణిక గ్రంథాల్లో అమ్మవారి యొక్క ప్రశస్తి ఉన్నది, ప్రసక్తి ఉన్నది. అలాంటి అమ్మవారిని ఇవాళ మనం అందరం కూడా చైత్ర మాసాన్ని పురస్కరించాం. అంటే వర్షారంభం, కొత్త సంవత్సరం. అమ్మవారికి ప్రీతిగా మనం చేసేటువంటి ఉత్సవాల్లో, వైదిక కైంకర్యాల్లో చండీ హోమం చాలా గొప్పది. ఎందుకని చెప్తున్నాం ప్రతిసారి కూడా అంటే కొత్తగా వచ్చేవాళ్ళు ఉంటారు కాబట్టి చెప్తున్నాం. మనం మామూలుగా ప్రతి నెల వచ్చేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అమ్మవారి నుంచి ఒక అనుగ్రహం మనం పొందాలి అంటే ఒకసారి 2 సార్లు కాకుండా మీకు మనం చేస్తున్నాం. కనీసం 3 పౌర్ణములు 3 అమావాస్యలు. ఏమీ మా కోరిక లేదండి అమ్మవారిని సేవించుకుంటామంటే ఒక పౌర్ణిమ, ఒక అమావాస్య ఇష్టం. కానీ ఏదైనా ఒక మనస్సులో మనకి ఒక సంకల్పం ఉంది, ఒక పని మనకు కావాలి, ఇంట్లో పెళ్లి కావాలి, లేదు మనం ఇల్లు కట్టుకోవాలి, లేదు మంచి ఉద్యోగం రావాలి, లేదు ఈ రుగ్మత రోగం తగ్గాలి,
ఇట్లా ఎన్నో ఉన్నాయి మనకి కోరికలు, మానవులం కదా. కాబట్టి మనందరం ఆశాజీవులం, ఆశతో బ్రతుకుతూ ఉంటాం. రేపు బాగుంటుంది అని ఇవాళ నడిపేస్తూ ఉంటాం, ఏ రోజుగా రోజు. నిజంగానే రేపు బాగుంటూనే ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోవాలి. దానికి ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి. హనుమంతుడు, ఒక నిమిషం చెప్తాను మీకు. సుందరకాండలో హనుమంతుడు సీతాన్వేషణ కోసం వెళ్ళి లంకలో ప్రవేశించి రాత్రి పర్యంతం కూడా వెతికి తెల్లవారిన తర్వాత కూడా అమ్మవారు జాడ దొరకకపోతే ఇంకా నేను వచ్చి ప్రయోజనం లేదు కదా, నేను ఈ ముఖం పెట్టుకుని మళ్ళీ రాముడి దగ్గరికి వెళ్ళి అమ్మ కనపడలేదు ఎలా చెప్పను? ఆ మాట నేను చెప్పకూడదు. నేను చెప్తే రాముడు విమసుడైపోతాడు, రాముడికి ఏదైనా తేడా వస్తే లక్ష్మణుడు అయిపోతాడు, లక్ష్మణుడికి తేడా వస్తే మొత్తం తేడా వచ్చేస్తుంది, మొత్తం అందరికీ దుఃఖం వచ్చేస్తుంది. కాబట్టి నేను ఇంకా వెళ్ళను, ఈ ముఖం చూపించను, అమ్మవారు కనపడలేదనే విషయం చెప్పను, ఇంతటితో నా శరీరాన్ని ఛాలెంజ్ చేస్తాను అనుకున్నాడు. అనుకుంటే ఆ దుఃఖంలో ఉన్నాడు అన్నమాట. అప్పుడు అతనికి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం గుర్తొచ్చింది. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యః నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. ఈ శ్లోకం చాలా గొప్పదండి. ఇది చెప్పుకున్నట్ట 11 పర్యాయాలు చెప్పుకుని అక్కడ చెప్పిన మాట ఏమిటంటే, నేను ఒక పని చేస్తాను, చనిపోతే అది ఏమైనా కూడా తెలియదు కదా, కాబట్టి రేపు ఒక్కరోజు బ్రతికి మరొకసారి ప్రయత్నం చేస్తాం, చేసి రేపు కూడా దొరకకపోతే రేపు ఆలోచిద్దాం అనుకున్నట్టు క్షణకాలం అనుకుంటే రేపు బాగుంటుందనే విషయం కూడా చెప్తాను మీకు. కాబట్టి రేపు ఒకసారి చూద్దాము అని అనుకున్నాడు. అనుకుని రాత్రికి కాముగాల ఉండిపోయాడు చెట్టు మీదే. తెల్లారింది, మళ్ళీ తెల్లారిన తర్వాత తన నిత్యకృత్య కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నాడు, స్నాన సంధ్యావందనాలు చేసుకున్నాడు హనుమంతుడు. మళ్ళీ అన్వేషణ ప్రారంభిస్తే అశోకవనం కనిపించింది. అశోకవనంలోకి వెళ్ళాడు. అక్కడ ఒక శంషుపా వృక్షం కింద సీతమ్మారు కూర్చున్నారు. అక్కడి నుంచి కథ అంతా నడిచింది అనుకోండి. తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఎందుకు చెప్పానది అంటే, రేపు బాగుంటుంది అనుకోవడం వల్లే కేవలం, అది కూడా చెప్పాడు కదా వాల్మీకి మహర్షి. రేపు అనేది ఎప్పుడూ అందరికీ కూడా ఆశని ఇస్తుంది. ఇవాళ ఎంతో కష్టం ఉండొచ్చు, ఎంతో ఇబ్బంది ఉండొచ్చు. ఆ ఇబ్బందులో మనం నిర్ణయాలు కూడా చాలా తీవ్రంగా ఉంటూ ఉంటాయి అప్పుడప్పుడు. అది బంధుత్వాలను కూడా దూరం చేస్తుంది, ఏవో రకరకాల ఇబ్బందులు కలిగిస్తుంది, చివరికి ప్రాణాన్ని కూడా విడిచిపెట్టేంత కోపం తాపం వస్తుంది. కానీ అప్పుడే మనిషి అనేటువంటి వాడు ఆలోచన చేసి తన మనస్సులో ఆ దుఃఖాన్నో కోపాన్నో దాచుకుని ఉండగలిగితే మర్నాడు తప్పకుండా దీని పరిష్కారం దొరుకుతుంది. అందరం కూడా ఇప్పుడు ఉండేటువంటి విధి విధానాల ప్రకారంగా వైదిక స్మార్త ఆగమం సంప్రదాయం ప్రకారంగా కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. అర్చక స్వామి వచ్చారు, మనందరం కూడా కార్యక్రమాన్ని ఆరంభిద్దాం. ఒకసారి నమస్కారం చేసుకోండి అందరూ కూడా. నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. మాతా మహారాజ్ఞికి, మా ఊళ్ళమ్మ తల్లికి జై, చండీ పరాదేవతకు జై. పిల్లలు కూడా పక్కన ఉన్నారు కాబట్టి అందరికీ బొట్లు పెట్టుకోండి. ఎప్పుడు కూడా బొట్టు పెట్టుకోవాలి, గుర్తు పెట్టుకోండి. బొట్టు పెట్టుకునే అధికారం ఉన్నవాళ్ళు పురుషులు ఎప్పుడు పెట్టుకోవాలి, స్త్రీలు కూడా బొట్టు పెట్టుకునే అధికారం ఉన్నంతకాలం బొట్టు పెట్టుకోవాలి చక్కగా. తాంబూలం తీసుకోండి. తోడిమ మీ పక్కన ఉండేట్లుగా మగవారి దంపతులు కూర్చుంటే మగవారికి ఇవ్వండి, దాని మీద చెయ్యి వేయండి ఆడవారు. పురుషులు పట్టుకోవాలి తాంబూలం. పక్కనే ధర్మపత్ని ఉంటే చెయ్యి వేయాలి, కుమార్తెలు ఉంటే వేయక్కల. నమస్కారం చేసుకోండి. అందరూ కూడా తాంబూలం తీసుకోండి చక్కగా. మనస్సులో అమ్మవారిని తలుచుకోండి. ఇక్కడ అమ్మవారి పటం ఉంది, చూసుకోండి. అందరూ కూడా నమస్కారం చేసుకోండి చక్కగా. కాల్చుకుంటాం, కంగారేం లేదు. శుక్రవారం కూడా ఇవాళ విశేషం, అన్నీ కలిసి వచ్చినాయండి, అదృష్టం. కాబట్టి అటువంటి ఈ కార్యక్రమాన్ని మనం ఆరంభించుకుంటాం. మనస్సులో నమస్కారం చేసుకుని ప్రశాంతంగా కూర్చోండి. అందరూ కూడా అనండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. గురుభ్యో నమః. హరి ఓం. ఎవరు మాట్లాడుకోండి దయచేసి, పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగించుకో. సెల్ ఫోన్ ఉంటే దాన్ని సైలెంట్లో పెట్టుకోండి చక్కగా. మీ పనులు పూజ అయిన తర్వాత చూసుకుంటారు. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం
ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనన్వన్నోదభిస్సేదసాదనం భజంత్రేగ నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర గోవింద గోవింద. అగ్ని ప్రతిష్టాపనం చేస్తున్నాం. ఓం మమ 2 నిమిషాలు తాంబూలం తల పట్టుకుని మనస్సులో అమ్మవారిని తలుచుకుంటూ కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకోండి. ఓం మమ అగ్నేవర్చో విహవేశ్వస్తు వయంద్రేంధానాస్తనువంబుజేమ మహ్యన్నమంతాం ప్రతిహస్తస్రస్త్వయాధ్యక్షేణ పృతనాజయేమ మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్ని మమాంతరిక్షమురుగో మమస్తయు మహ్యం. 1 నిమిషం ఆగు, అలా పెట్టింది పూజయ్య. మహ్యం వాదః పవధాం కామే అస్మిన్ దేవా ద్రవిడమాజంధాం మయ్యాశీరస్తు మయ దేవహూతిః దైం యాహోతారావనిషంతపూర్వే రక్తాస్యామధరువాసువీరాః మహ్యం యజంతు మయాని హవ్యామూలిర్దద్యామనసో మే అస్తు येन होमानिगाङ्गदमर्चनाहं विश्वे देवासो अधिभोजदामे देवी जडदुवीरगणः प्रणोद विश्वे देवादजहवीरजत्वं महास्महे प्रजयामातनोभिर्मानधामत्विषते सोमराजन् अग्निर्मन्युं प्रजनजन् पुरस्तादुदब्ध्वा गोपास्परिपाहिनस्त्वं प्रत्यञ्जोजन्तु निमतः पुनस्ते मह्यं चित्तं प्रवधा विनेजत् राजाधातृणां भुवनत्यजद्वदर्देवरुन्दविदारात्मभिमातीर्थाहम् यमयज्ञमज्ञनोभामहत्वदेवास्पान्दुजमानं यत्पाद गुरुविजजानो महेश शर्मजगुलस्करहवे पुरुहूतः पुरुक्षु तनः प्रजायैहयित्वमृजेन्द्रमानो देविभौमापरागाः येन समर्थनावदेभवन्विन्द्राम् अवमाधामहेदान् सवोर्जादित्यावरिष्पशम्मो गृञ्जेत्तारमसराजमक्रन् सर्वाञ्चमिन्द्रममुदो हवामहेयो योजिद्धानिदश्वाजिद्यः इमन्नो यज्ञं विहवेमि सत्वाक्यगुर्मो हरिवो मेदिनं वा देवीं वाजमजनयन्तदेवास्तां जिग्वरूपा पशवो वदन्ति स्वानो मन्द्रेणमूर्तिं दुहानाधेनुर्वाग् अस्मानुवदत्तदैत अयं मुहूर्तः शुभमुहूर्तो अस्तु. అల్లగద్దుకుని తాంబూలాన్ని గణపతి కుడి పక్కన పెట్టండి. మీ కుడి పక్కని అట్లాగా అది. తర్వాత మీకు ఇచ్చినటువంటి పాత్రలో తమలపాకు వేసుకోండి. ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. భగవాన్ చేయించాలి. తమలపాకు కింద ఒకటి పళ్ళెం పక్కన వేసుకోండి. తమలపాకు ఒకటి పళ్ళెం పక్కన తమలపాకు వేసుకోండి. మీరు చేసుకున్నాక గృహే దీపస్త్వం బ్రహ్మరూపోసి. దీపారాధన చేసిన వారు చేసినాక 3 ప్రక్కల కుంకుమ పెట్టి 2 అక్షతల కిందలు కింద వేసి దీపారాధన కింద వేసి నమస్కారం చేయండి. దీపస్త్వం బ్రహ్మరూపో జ్యోతిషాం రఘురవిజయః రూపిణీ గ్రామదేవతాయాః బ్రహ్మసంభవ ప్రీత్యర్థమస్య యజమానస్య హరిపతి గోత్రోద్భవస్య కుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థమస్య యజమానస్య కుటుంబస్య భట్లబాల గోత్రస్య పద్మారావు గజలక్ష్మి లీలాశేషశ్రీ జుహూసాంధ్య శ్రీనామధేయస్య సహ కుటుంబస్య శివబాబు శ్రీవేణీ నామధేయస్య సత్యవేంకట సురేష్ భాగ్యలక్ష్మీ నామధేయస్య సహ కుటుంబస్య జనకులగోత్రోద్భవస్య వరలక్ష్మి శ్రీనివాసబాబు నామధేయస్య జనకులగోత్రోద్భవస్య వెంకటేశ్వరరావు శ్రీమతి శ్రీమతి వీరవేణీ నామధేయస్య గుంటకులగోత్రస్య वेंकटनारायण श्रीमती वसंतकुमारी नामधेयस्या पोनकशलगोत्रोद्भवस्य गोदादेवी वेंकटललित हरिप्रिया नामधेयस्या व्यवहार. అందరూ ఒకసారి నమస్కారం చేయండి. ప్రథమాహుతి సమర్పణం చేస్తున్నారు. ఓం నమో దేవ్యై జగదన్నమః నమః ప్రకృత్యై భద్రాయై నియదా ప్రణదాత్మదాం సాంగాయై సాయుధాయై సవాహనాయై సశక్తికాయై సపరివారాయై శ్రీవాగ్భవ బీజాధిష్ఠాత్రియై श्री महाकालिकादेव्यै नागवल्ली दलत्वजयुतं कुङ्कुमाक्षत पुष्पैरभ्यर्चितं सकृतं त्वयमं महाहुतिं होष्यामि नमः स्वाहा. जय जय हे जगदम्बे भक्तवत्सले परात्परे दुष्ट अरिष्ट उपशमन दुष्यखुन दुस्वप्न दुर्निमित्तादि
ప్రాప్త్యర్థం అస్మిన్ చైత్రమాస అమావాస్య ప్రయుక్త మహాపర్వణి భృగువాసర మహాపర్వణి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి ఆమ్రవణ సంభవ శ్రీ నావుళ్ళమ్మ దేవతా ప్రీత్యర్థం అన్యోన్య బ్రాహ్మణ భక్త సహాయేన చండీహవన మహోత్సవ శుభ సమయే గణాధిపతి పూజాం కరిష్యే. మనస్సులో గణపతిని ఒకసారి తలుచుకోండి. దానికి 3 కొట్టి దాంట్లో అక్షతలు వేసి అవకాశంలో ఉంది కదా చేయబోలేదు. గురుజీ ఎడచేతిలో పెట్టి గురుజీ మాపత్రాడాపో విరాడాపత్వరాడాపహం చంద్ర విద్యాభోజ్యో దేవిద్యాభోజో విద్యాపహం సత్యమాపత్రవా దేవతాపో భూర్భవద్వరాపో ఓం గంగే జమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సింగురు అయాంతు. పూజ జరుగుతున్న మధ్యలో లేచి రాకూడదు. అలాగే అక్షతలు దాంట్లో ఆ తమలపాకు తీసుకుని శిరస్సు మీద నీళ్ళు చల్లుకుని గణపతి మీద చల్లి పూజా ద్రవ్యాల మీద చల్లి పక్కని మీ ధర్మపత్ని పిల్లలకు కూడా చల్లండి. ప్రాణానేమదే అస్మిన్ హరిద్రబింబే మహాగణాధిపతి సాంగం చాలు సంసవాహనం సజగ్య భద్రే భద్ర పరివార సమేతం హరిద్రబింబే గణపతి మావాహయామి స్థాపయామి పూజయామి. చాలు ఆ తమలపాకు పళ్ళు దాంట్లో చెప్పండి. కూడా చరిత్రలో కూడా చెప్పాలి, నేర్పించాలి. శుక్లాం వరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే విరాజపద్మార్గం గజాననమహర్నిశం ఉన్నత్వాగ్రవిద్యాస్తిష్టమానవిరాజం మహాగణాధిపతయే నమః ధ్యాయామి. మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి. మహాగణాధిపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. మహాగణాధిపతయే నమః ముఖే ఆచమర్యం సమర్పయామి స్తవయామి. ఒక్కసారి పైకి చూడండి. ఓం నమో దేవ్యై మహత్పదాం అంగాయై సాధుసాజై సవాహనాయై సశక్తికాయై సపరివారాయై శ్రీలక్ష్మీ బీజాధిష్టాత్రే శ్రీ మహాలక్ష్మీ దేవతాయై నాగవల్లీ దళద్వయుతం కుంకుమార్పిత పుష్పైరభ్యర్థం కృతం దైవం నారికేళ ఫలం జయ హే జగదంబే భక్తవత్సలే परात्परे परम पावने जय माता महाराज की चंडी परा देवत को पार्वती पतये हर हर महादेव हर गोविंदा. अभिचंद्रावृत्तमेनो हिरण्याभ्युत्थानु धनो देवसोमा महागणाधिपतये नमः वस्त्रदिग्बं समर्पयामि. यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेः तत्सहजं पुरस्तात् आदित्यमग्निजं मृदुमं शुभ्रं यज्ञोपवीतं बलमश्च तेजः మహాగణాధిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి. మళ్ళీ అక్షతలు వేయండి. తరువాత పసుపు కుంకాలు ఇచ్చారు చూడండి. మీకు చిటికెడు కళ్ళకద్దుకుని వెయ్యాలి. అంధద్వారా అంధురాధర్షాం యోపక్వజేత్యం మహాగణాధిపతయే నమః పరిమళ శ్రీగంధం సమర్పయామి. ఆయనే దేవరాయనే దుర్వారోహంతుర్పణే హృదాశ్చ పుండరీకానద భద్రచగ్రహాయ మే అలంకరణార్థం పుష్పాకృతయే పూజయామి. అక్షతలు కానీ పుష్పాలు కానీ 16 నామాలు చెప్తాం. గం గణపతయే నమః అంటూ చేయాలి. ఓం సుముఖాయ నమః ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశనామభిః పూజాం సమర్పయామి. వాహనాయై సశక్తికాయై సపరివారాయై అష్టావింశతివర్ణాత్మికాయై శ్రీ మహాలక్ష్మీ దేవతాయై నాగవల్లీ దళద్వయుతం కుంకుమాక్షత పుష్పైరభ్యర్థం కృతం దైవం మధుపుష్పాయ जगदम्बे भक्तवत्सले परात्परे परम पावने जय माता महाराज्ञी की चंडी परादेवत को मावुल्लम्म तल्ली की जय.
సత్యం ద్రవృతసంయుక్తం వన్నినా యోజితం ప్రియం గ్రహాణమంగళం దీపం త్రైలోక్యమిరావహ సత్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే కాహిమాన్ నరకాద్ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. ఒక చుక్క నీళ్లు విడిచిపెట్టండి తమలపాకులో, చుట్టూ కూడా నీళ్లు పోయాలి. ప్రోక్ష్య పరిశిచ్య పునరీకాక్షాయ నమః. ఆ చేతిలో తమలపాకు పట్టుకుని 5 సార్లు గణపతికి చూపించాలి. చెయ్యి ఇక్కడ బోటు ఎట్టుకోవాలి. 5 సార్లు చూపించండి. మహాగణాధిపతయ భాగం నారికేళ కదలీ ఫలాన్ని వేదయామి. ఓం ప్రాణాయ నమః, అపానాయ నమః, యానాయ నమః, ఉదానాయ నమః, సమానాయ నమః. 3 సార్లు నీళ్ళు చుక్క విడిచిపెట్టండి. నమః నమః ప్రకృత్యై భద్రాయై నిజదాః ప్రణదాత్మదాం సాంగాజై సాయుధాజై సవాహనాజై సశక్తికాజై సపరివారాజై త్రవర్ణాత్మికాజై శక్తిలక్ష్మీదేవతాజై నాగవళ్ళీదళత్వజయుతం కుంకుమాక్షత పుష్పైరభ్యర్చితం జగతం దయమం భూమీఫలం మహావిదుం హోస్యామి నమస్కారం. జయ జయ హే జగదంబే భక్తవత్సలాత్పరే పరమ పావనే జయ మాతా మహారాజ్ఞి కీ జయ. చండీపరా దేవతకు మావుళ్ళమ్మ తల్లికి నమః. పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఆ తాంబూలాన్ని కళ్ళకద్దుకుని భుగీఫలైత గర్భోరైర్నాగవళ్ళేదలైర్జితం ఉక్తా చోట సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. జనో గృహే అగ్నిరాత్రుత్యజాముఖే గజామాతకం గృజాముఖి. అందరూ సమస్త మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. పక్కన పెట్టండి. పళ్ళెం పక్కన గుడి పక్కన పెట్టుకుని ఒక చుక్క నీళ్లు ప్రక్కన విడిచిపెట్టి ఇప్పుడు కళ్ళకద్దుకోండి అందరూ కూడా. గోవిందా జై మాతా మహారాజ్ఞికి గణపతి స్వామికి జై. సమర్పయామి. ఒక క్షణకాలం ధ్యానం చేయండి గణపతిని కళ్ళు మూసుకొని. యశోదేహి శ్రియం సౌఖ్యంచ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాన్ దేహి మే గణనాయక వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురు మే దేవ మమ సర్వకార్యేషు సర్వదా. ఆ చెయ్యి కళ్ళకద్దుని ఇట్లా శిరస్సు పెంచి ఇట్లా అనుకోండి. అందరూ కూడా లంబలేసు నమస్కారం చేసుకోండి. అపరాధ నమస్కారాన్ని సమర్పయామి. ఛత్రధామరాన్ సన్మాన ప్రథమాన్యాసందేహనాకం హిమానతంది యత్ర పూర్వేధాధ్యాసంతి దేవాః గణపతిం యథాస్థానముద్వాదయామి. శోభనార్థే క్షేమాయ లాభాయ పునరాగమనాయ చ పునః సందర్శనాయ చ. ప్రణదాత్మదాం సాంగాజై సాయుధాజై సవాహనాజై సశక్తికాజై సపరివారాజై విష్ణువాజాజై త్రయోవింశతిశక్తిహితాజై శ్రీ మహాగణపతి దేవతాజై నాగవళ్ళీదళత్వజనం కుంకుమాక్షత పుష్పైరభ్యర్చితం జగతం దయమం బీజామూలఫలం మహావిదుం హోస్యామి జగదంబే భక్తవత్సలే పరాత్పరే పరమ పావనే జయ మాతా మహారాజ్ఞికి చండీపరా దేవతకు మావుళ్ళమ్మ తల్లికి జయ జయ హే జగదంబే భక్తవత్సలే పరాత్పరే నమః. పార్వతీపతయే హర హర మహా గోవింద గోవింద. జై మాతా మహారాజ్ఞికి చండీపరా దేవతకు మావుళ్ళమ్మ తల్లికి జగదంబే భక్తవత్సలే పరాత్పరే పరమ పావనే జై మాతా మహారాజ్ఞికి జయ. महाहिमया प्राप्त चंद्ररेखा विभूषण स्वाहा
भक्तवत्सले परात्परे परम पावने जय माता महाराज्ञी की चंडी परा देवतको मावळ्ळम्म तल्लिकी नमः पार्वती पतये हर हर गोविंद नक्तबीज भद्राश्रम स्वाहा हम दोनों नक्तबीज ने बांधे कार्यम भार्य मुझे बच्चा दे बाबा स्वाहा चले तन्ये जावे स्वाहा महादैन्यं विलोक्य वसमद्वहन्न विधानन्द शुभोधम सिंहनादेन जुम्भस्य व्याप्तं लोकत्रयान्तरं निर्घातनित्वनो घोरो भवाने आमणीपते स्वाहा भक्तवत्सले परात्परे परम पावने महाराज्ञी की चंडी परा देवतको मावळ्ळम्म तल्लिकी पार्वती पतये हर हर महादेव हर नागवल्लीदलत्वल्लितं कुङ्कुमाक्षतपुष्पैरभ्यर्चितं सकृतं सुजमं मातुलुङ्गफलं महाहुतिं मोच्यान्नम् जय हे जगदम्बे भक्तवत्सले परात्परे परम पावने जय माता महाराज्ञी की चंडी परा देवतको मावळ्ळम्म तल्लिकी नमः पार्वती पतये हर हर गोविंद कुंभरेवास विश्वं स्वाहा त्वम्बरेवास विश्वं विश्वात्मिकाधार जदीद विश्वं विश्वेश पंजाभवने भवन्ति विश्वं महाहृदं दारिमे परमास्यामे नमः स्वाहा पार्वती पतये हर हर महादेव गोविंद जय महादेव जय जवाये नमः प्रकृत्ये भद्राये नेता प्रणदास्पदा जय साजय वाहनाय शक्तिकाय सपरिवाराय श्रीबालात्रिपुरसुन्दरी देव्यै नागवल्ली दलत्वयुतं कुङ्कुमाक्षतपुष्पैरभ्यर्चितं सकृतं दैवं श्रीफलं महाहुतिं मोच्यामि नमः भक्तवत्सले परात्परे परम पावने जय माता महाराज्ञी की जय देवतको मावळ्ळम्म तल्लिकी कोटि शक्ति सहितायै श्री विद्यायै श्री महात्रिपुरसुन्दरी देव्यै महालक्ष्मी महासरस्वती त्रिशक्ति स्वरूपिण्यै आम्रवण संभवायै श्री मावळ्ळम्म देवतायै नागवल्लीदलद्वयैदं कुङ्कुमाक्षतपुष्पैरभ्यर्चितं दहृदं जयमङ्गलरे फलं महाहुतिं घोष्यामि नमः स्वाहा जगदम्बे भक्तवत्सले परात्परे परम पावने जय माता महाराज्ञी की जय चंडी परा देवतको जय मावळ्ळम्म तल्लिकी जय पार्वती पतये हर हर महादेव कमलाकररामु देवती वीरवेणी नाम दैत्य कुलकलगोत्रस्य नारायण देवकुमारी नाम दैत्य कुलकलगोत्रस्य गोदादेवी वेंद्रधरप्रिया नाम दैत्य विष्णुप्रसाद नाम दैत्य धर्मदेवतस्य स्कंदकुमार नाम दैत्य कुमारी नाम दैत्य धर्मदेवतस्य रामराजु सीतामालक्ष्मी सीतारामराजु नाम दैत्य बेडबालगोत्रस्य शशांक नाम दैत्य मंडलगोत्रस्य श्रीनाथ गिरिजा कुमारी श्रीजगन्नाथ विजयराव लक्ष्मण श्रीराम दैत्य कौशिक गोत्रस्य सुब्रह्मण्य बेडबाल गोत्रस्य श्रीनिवास तातయ్య నాయుడు ప్రసన్న तनाचवोतानभ्य प्रदत्ते
విద్యుత్సమై శోనిషత్తంద్రవేంద్ర విష్ణోరు సంచరేమ ఆచార్యనాయ విద్మహే కన్యాకుమార ధీమహి శిరసా ధారయిష్యామ రక్తస్తమాన్మదే పదే దాసీభూత సమస్త దేవలితాన్ లోకేక దీపాంకురా రామ శ్రీలక్ష్మీ వరలక్ష్మీ యాని కానిక పాపాని కర్మాని కృతాని చ పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ అన్యదాసితమేవ సర్వం భవ దేవతైర్మా ప్రదక్ష నమస్కారాన్ని సమర్పయామి చెప్పండి అందరూ కూడా అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశం మయ్యా అందరూ మమానుకోండి అవుళ్ళమ్మదేవత ప్రీత్యర్థం కలిసి మాగదండి హవన సాంగదాశక్తి పూర్ణాహుతి హోస్యామి భవిష్యామి భగవత్తాన బుద్ధేన సాధనామ హేరణాయమోదः తస్య భాగే దేహనామో पुष्पैः पूजयामि ओम केशवाय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः सुभाषिणे अमृतफलान् निवेदयामि ओम समर्पयामि हस्तवृक्षान् अनेन यथाशक्ति पूजनेन भगवान् सर्वात्मकः वेदफलम् पूर्णादित्यादिच्छानदेवताङ्कुरादर्पकं हरतमे भावं दूर्वादत्तु प्रणशरे प्रसादसिद्धिरस्तु ద్వాదశగృహీతే నాద్యేన తుజం పూరయిత్వా పూర్ణాహుతి చేస్తారు. తర్వాత వసోర్ధానం చేస్తారు. అటు తర్వాత 2 3 4 5 6 7 8 9 10 11 ద్వాదశ ఓం సప్తమే అగ్నే సమిధ సప్త జిహ్వా సప్తర్షయ సప్తధామ ప్రియాణి సప్తహోత్రా సప్తధాత్వాయజంద సప్తయో హీరా ప్రవస్వా హృదయ
సుముహూర్తోస్తు అజితేంద్రోగ్స్థాః పూర్ణపాత్రమాదాయ సదసీతి పునః పూరజిత్వా సదసన్మే దేవా పవిత్రేణ ఆత్మానం గురుదే సదా తేన సహ కృధారేణ భావ్యాయాం నిశమాసాః పితరో మాధ్యజిందాం ప్రతీచ్యాం శిఖరః పితరో మాధ్యజిందాం ఉదీచ్యాం నిష్కాభవతః పితరో మాధ్యజిందాం ఊర్ధ్వాయాం నిషేజ్య సంవత్సరः యజ్ఞపదం మాధ్యజిందాం సముద్రం వప్రహిణో విస్మాన్యో నిమపగచ్చద అక్షత్ర ప్రజయా భుజా సమ్మాపరాసే చిమత్పయ అంజలౌ పూర్ణపాత్రమానయతే ఏవాస్యాం ప్రజాన్ దధాతి ప్రజయా హి మనుష్యః పూర్ణః ముఖం విమృష్టే అవతే ఏకవైదర్శ పూర్ణమాసయోరవభృతః బ్రహ్మాణం పూజయామి బ్రహ్మణ్ణమస్తే దదామి ప్రతిర్నామే క్షేత్రనాం వినోదధేజస్వే బ్రహ్మవత్ససి భవతీతి విజ్ఞాయతే ప్రాగాది వరుత్రణాన్యుత్తరే విసరే యజ్ఞబలం కృత్యా ప్రదక్షిణం కుర్యాత్ నారికేళ తాడనం భూయిష్ఠాందేన భక్తం విధేమా ప్రభు శుక్రాది భానవే భాద్రం హవ్యం మదం జాగ్రదే సుబోధం యో దైవ్యాని మానుజాదినో విచంద్ర విద్వాన్ విద్వనాదిగాదేచ్ఛాగిరో మతజో దేవజంతి రగ్నిజంతి ద్రవణం భిక్షమాణాః సుసందృశకం సుప్రదేకగ్రస్పంచకం వ్యవాహమర్తిం మానుషాణాం అగ్నేత్వమస్మజ్జోధ్యమేవాః అనగ్నిత్రాభ్యమంతకృష్ణేవజగముద్రవిదానిదే వక్షాం విశ్వే భృదరే భుజద్వాగ్నేత్వం పారజ నవ్యోస్మాన్ దత్తప్రదర్గాణి విత్తాభూత్యభత్వే బహుళాన భృమే భవాదోకాయతన్యాహింజోహతు ప్రకారభోవరణావక్ష్యమానాదే భద్రీజీన్న యథ దేవజంతా దక్షిణావాన్ వాజనే ప్రాచ్యే పంచక్రియే ఘరాజే నమస్తే 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 పంచకృత్తే నమః జగత్తే నమః జగత్తే నమః జగత్తే నమః అపరిమే జగత్తే నమః నమస్తే తుమామాయం దేహి నమస్తే గార్హవత్యాయ నమస్తే దక్షిణాగ్నే మహావనయాయ మహావేద్యే నమో నమః కాండద్వయోపాంచాయ కర్మ బ్రహ్మస్వరూపిణే దుర్గామర్కరూపాయ నమో నమః హేకే చ వాసుదేవ నమో తుదేహంరస్తాధమస్తాధంజ్యోతిషాద్వైతామో మమారయంతరిక్షం తదు మే పితాభూతాకం సూర్యం భజతో తదరుషాం తమస్తమానానాం అనేన యథాశక్తి అన్యోన్యూ జపం భవతు. అందరూ చెప్పండి, చేతులు ఒక్కి చెప్పండి కూడా. మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే అవ్యవహన శ్రియం దేహి మే పరమేశ్వరి ఓం నమ ఇది. ఆ చేతులు కళ్ళకత్తి నిందాకట్లాగా ఇట్లా సరస్సు మీద అనుకోండి. అందరూ కూడా చేసుకోండి, కళ్ళు మూసికి ధ్యానం చేసుకోండి ఒకసారి అమ్మవారిని. ఈనాడు మాకు ఈ అనుగ్రహాన్ని అది నమస్కారం చేసుకోండి. ఇందాక చెప్పినట్టుగా ఏదైనా కోరిక ఉంటే 3 పౌర్ణములు 3 అమావాస్యలు తక్కువ కాకుండా చేసుకోండి. శుభమస్తు. కూర్చోండి, మీ స్థానంలో మీరు కూర్చోండి, చక్కగా ఆశీర్వదనం చేస్తారు. తర్వాత మీకు చేసుకుంటూ మీరందరూ కూడా ఈ పూర్ణాహు దాంట్లో వేసి ఒక ప్రదక్షిణం చేసి ఇక్కడికి వచ్చి అక్షతలు వేయించుకొని భస్మం పెట్టుకొని భోజనం చేసేవారికి చక్కగా భోజనం ఏర్పాటు కూడా ఉంది. 11:30కి ఆ భోజనం ప్రసాదాన్ని కూడా స్వీకరించిన ప్రసాదాన్ని గణపతి గంవామహే కవిం కవీనాభమస్తమస్తమమ్మ జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణవన్నోతవేదనం ప్రణో దేవి సరస్వతి వాజే ప్రవాజినేవదే హేనామ మిత్రయవత సరస్వచ్చే నమో నమః. దైవీ స్వస్తిరస్పునః స్వస్తిర్మానుషేభ్యః ఓధ్రంజగాతభేజం సన్నో అస్తో వివరే సంజుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. శతమానం భవతి ఆయుష్యేవేంద్రియే ప్రతిపతిం ధనం బహుపుత్రలాభం సంవత్సరం దీర్ఘమాస్తు. ఒకటి విడిగా వస్తే ఒకటి అలాగే అర్థమైంది. ఒక ప్రదక్షిణం చేసి దాంట్లో వేసేసి ఇలా వచ్చేసి అక్షరాలు వేయించేసుకొని చక్కగా మీరు భద్రంగా ముందుకు నడిచేయండి. ప్రదక్షిణ చేసేసండి అంతే. ఇలా పెట్టండి బయట దాన్ని ఎలా వచ్చేయండి, అక్షరాలు ఏం చేసుకోండి. శుభమస్తు సమస్త సన్మంగళ. ఆ బొట్టు పెట్టేసుకోండి, లోపలికి పెట్టుకెళ్ళారు మీరు పెట్టేసుకోండి, ఇబ్బంది లేదు. శుభమస్తు.
ఎంత 5గురికి ఇచ్చావా? 6గురికి ఇస్తూ ఉండే, ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఆ పల్లెల్లో దోసేయండి దగ్గరికి. మీరు ఆగండి, ఆవిడ చూస్తా అంతే. ఇంకా ఇంకా అండి సార్ కలిసేలండి. వేసేయండి వేసేయండి అమ్మా, ముందుకు వచ్చేయండి. వేసే వాళ్ళకి అడ్డు రాకండి అమ్మా. సార్ గురివారు ఉండండి, పక్క వచ్చేయండి వేసేయండి అమ్మా వేసేయండి. లేదు ప్రసాదం తీసుకోండి బాబు, టికెట్ చూపించి ప్రసాదం తీసుకోవాలి. అమ్మ అంత తీసుకునేది మరి అలా ఎవరికి వెళ్ళండి అమ్మ, ఇంకెవరికి వెళ్ళండి. ఇంకా వెళ్ళమ్మా. అలా ఇంటికి అమ్మా తమలపాకులేమమ్మా, ఆవిడ తమలపాకులో పడి మీ దగ్గర ఉన్నటువంటి తమలపాకు ఇంత ఉంటే కూడా తెచ్చుకోండి, ఉంటే నా దగ్గర ఇస్తా. ఒకసారి